మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ గ్లోబల్ న్యూస్ రూమ్. ఈరోజు ఏప్రిల్ 11, 2026. ప్రపంచం మొత్తం ఉత్తేజంగా ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్తో పాజిటివ్ టాక్స్ చేస్తున్నారు. ట్రంప్ ప్రాక్సీ వార్లు ఆపాలని డిమాండ్. ఇరాన్ యుద్ధ నష్టాలకు రిపరేషన్స్ కావాలి. చైనా జీ జిన్పింగ్ తైవాన్ అపోజిషన్ను హోస్ట్ చేశారు. జర్మనీలో ఆయుధ ఫ్యాక్టరీ బ్లాక్. ఐపీఎల్లో ఈరోజు బిగ్ మ్యాచ్లు. స్టాక్స్ గోల్డ్, సిల్వర్. ఎల్ నీనో ఫోర్కాస్ట్. అన్నీ ఒకేసారి సూపర్ ఫాస్ట్ అప్డేటు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గ్లోబల్ జియో పాలిటిక్స్ సెక్షన్. ఫస్ట్ బిగ్ న్యూస్, అమెరికా ఇరాన్ టాక్స్. జేడీ వాన్స్ పాకిస్తాన్ ఇస్లామాబాద్కు వెళ్ళి ఇరాన్ డెలిగేషన్తో డైరెక్ట్ టాక్స్ చేస్తున్నారు. వాన్స్ చెప్పారు, ఇది పాజిటివ్ టాక్స్ అవుతుంది. పాకిస్తాన్ మీడియేషన్లో జరుగుతున్న ఈ టాక్స్లో యుఎస్ డెలిగేషన్ను జేడీ వాన్స్ లీడ్ చేస్తున్నారు. 2 వారాల సీజ్ ఫైర్ ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తెరవాలని, యుద్ధం ఆపాలని చర్చలు. ట్రంప్ కూడా ఇరాన్ను ప్రాక్సీ వారులో ఆపాలి అని వార్ను చేశారు. హెజ్బుల్లా ఇతర గ్రూపులకు సపోర్టు ఆపాలని డిమాండ్. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ లీడర్షిప్తో టాక్స్లు. ఇరాన్ యుద్ధ నష్టాలకు యుఎస్ ఇజ్రాయెల్ నుంచి రిపరేషన్స్, కాంపెన్సేషన్ డిమాండ్ చేస్తుంది. చెల్లించకపోతే యుఎస్ ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరిక. హెజ్బుల్లా నిరాయుధీకరణ గురించి ఇజ్రాయిల్ లెబనాన్ టాక్స్ లేటెస్ట్ అప్డేట్ ఇంకా క్లియర్ కాలేదు, కానీ సీజ్ ఫైర్ ఇంపాక్ట్ ఉంది. తైవాన్. చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ బీజింగ్లో తైవాన్ అపోజిషన్ లీడర్ చెంగు లీ ఉన్నును హోస్ట్ చేశారు. తైవాన్ ఇండిపెండెన్స్ సహించెము, రీయూనిఫికేషన్ ఇన్ఎవిటబుల్ అని జీ చెప్పారు. యుఎస్ ఇంటర్ఫెరెన్స్ తగ్గాలని సందేశం. జర్మనీ న్యూస్. జర్మనీలో ప్రో పాలస్తీనియన్ ప్రొటెస్టర్స్ బెర్లిన్లోని రెయిన్ మెటల్ ఆయుధ ప్లాంట్ ఎంట్రన్స్ను బ్లాక్ చేశారు. గ్లూ చేసుకొని కూర్చున్న 7 మందిని తొలగించారు. జర్మన్ ఆయుధాలు ప్రపంచంలో హత్యలు అని నినాదాలు. క్రికెట్ ఐపీఎల్ అప్డేట్స్. ఇప్పుడు ఐపీఎల్ టైం. ఏప్రిల్ 11 ముందు మ్యాచ్ల విజయాలు. రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. లక్నో సూపర్ జైంట్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. గుజరాత్ టైటాన్స్ 1 రన్ను తేడాతో విక్టరీ. ఈరోజు ఏప్రిల్ 11 మ్యాచ్లు. మధ్యాహ్నం 3:30కి పీబీకేఎస్ విఎస్ ఎస్ఆర్హెచ్ న్యూ చండీగఢ్. ఈవినింగ్ 7:30కి సిఎస్కే విఎస్ డీసీ. చెన్నై. ఎవరు గెలుస్తారో చెప్పండి కామెంట్స్లో. ఎల్ నీనో ఫోర్కాస్ట్. వాతావరణం షాక్. ఎల్ నీనో మే జూలై 2026లో డెవలప్ అవుతుంది. 61% ఛాన్స్. ఏడాది చివరి వరకు కొనసాగవచ్చు. సూపర్ ఎల్ నీనో అవకాశం కూడా ఉంది. హరికేన్ సీజన్. వర్షాలు, డ్రాట్ ఇంపాక్ట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్, సిల్వర్. మార్కెట్స్ పాజిటివ్. నిఫ్టీ ఏప్రిల్ 10కి 24,050.60కి చేరుకుంది.
ప్లస్ 1.16% గెయిన్. సండే మార్కెట్ క్లోజ్డ్ కానీ వీకెండ్ సెంటిమెంట్ బాగుంది. గోల్డ్ సిల్వర్ ఈ వీక్ 24 క్యారెట్ గోల్డ్ గ్రామ్ 15,284 బ్రాకెట్ ప్లస్ 49. 22 క్యారెట్స్ 14,010 ప్లస్ 45. సిల్వర్ కూడా స్లైట్ రైజ్. వీక్ ఎండ్ వరకు ఫ్లక్చువేషన్ ఉండవచ్చు. ఓవరాల్ స్టేబుల్ ట్రెండ్. క్లోజింగ్. ఇది మీ గ్లోబల్ న్యూస్ రూమ్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోవడం, కొత్తగా సెర్చ్ చేసి న్యూ అప్డేట్స్ ఇవ్వాలి కదా. న్యూ అప్డేట్స్ చెప్పడంలో ఎక్కువ బూస్ట్ ఇవ్వడం. మరి నా మంచి కోరే మీ అభిప్రాయాలు, నా మంచి కోరే మిత్రులు మీరు. మరి 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి 1 lakh కావాలంటే కొత్త వార్తలు తేవడంలో మీరే బూస్ట్ ఇవ్వాలి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్, షేర్ చేయండి. జై హింద్. ఇది మీకు తెలుసు కదా.